ముందే స్టార్ట్ చేసినప్పుడే మేము మీ అందరినీ ఒక హంబుల్ రిక్వెస్ట్ చేద్దామన్నా హిట్ 3 ప్యారడైజ్ని ఈ వేదికలో వదిలేద్దాం. ఎందుకంటే ఇది కంప్లీట్గా కోడ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. నాన్నగారు ఈ సినిమా ద్వారా రెండు మంచి విషయాలు ఆడియన్స్ చూడబోతున్నారని ఈ మాటలు అర్థమైంది. ఫోక్స్ యాక్ట్ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించినటువంటి అవగాహన ఈ సినిమా ద్వారా యువతలో ఇద్దామనే ప్రయత్నం ఉంది. అలా అని చెప్పి ఏదో అవగాహన కోసం తీసిన సినిమాలో ఉండదు, అది కథ జరుగుతుంటుంది. కంప్లీట్గా గ్రిప్పింగ్ ఉంటుంది. మీరు నిజంగా ఒక సెలబ్రేట్ చేసుకునే ఫిల్మ్ అవబోతుంది. బట్ బై ద ఎండ్ మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి మీకు పోక్సో గురించి తెలియాల్సినంత తెలుస్తుంది. మీరు మాట అన్నారు. సో ఇలాంటి చట్టాలు, ఇలాంటి వ్యవస్థ ఒక పాఠ్యాంశంలో ఉంటే పాఠశాల స్థాయి నుంచి ఒక అవగాహన పెరుగుతుంది పిల్లల్లో. సో బయట సమాజంలో ఇలాంటి నేరాలు కావచ్చు, ఇలాంటి చెడు విషయాల పట్ల ఆకర్షితులు అవ్వాలని అది ఎంతవరకు సాధ్యం? అది బయట సమాజంలో అది జరుగుతుంది అంటారా? సమాజంలో ఆచరణ సాధ్యం ఎలా అయితే ఇంత అంటే మొత్తం లా చదవమని అంటే లా దట్ ఈస్ ద వెరీ బిగ్ టాపిక్. బట్ మన బేసిక్లీ మన డే టు డే లైఫ్లో మన ఎఫెక్ట్ చేసే లాస్ ఏవైతే ఉన్నాయో అవి యంగ్స్టర్స్కి తెలియాలి. చాలాసార్లు అది తప్పు అని కూడా వాళ్ళకి తెలియదు. అండ్ అది లాలో చాలా పెద్ద తప్పు, అది జీవితాలు నాశనం చేయగలిగినంత పెద్ద తప్పు అది. అండ్ అవన్నీ తెలియకుండా వాళ్ళు చేసిన ఒక పొరపాటుని మనం చాలా పెద్ద క్రైమ్ కూడా చూస్తూ ఉంటాం. సో ఇది ఒక్కటే కాదు, ఐ థింక్ మోర్ అండ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ మేము దేని గురించి డీల్ చేస్తున్నాము, ఎలాంటి కేసుని టేకప్ చేసిన సినిమాలు ఏంటంటే మీకు థియేట్రికల్ ట్రైలర్ వస్తుంది 10 daysలో. అప్పుడు మీకు ఇంకా మంచి మోర్ క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఆ లవ్ సాంగ్ రిలీజ్ చేసాం బట్ లవ్ స్టోరీ మీద మాత్రమే ఫోకస్ చేస్తాం. బట్ యాజ్ వీ గో టు ద రిలీజ్ వీ విల్ హ్యావ్ మచ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్. అండ్ ఈ సినిమాకి వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ స్పెషల్ రెడ్ కార్పెట్ ఫర్ ఎవ్రీవన్, ఫర్ ఇండస్ట్రీ, ఫర్ మీడియా, ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే ఇలాంటి సినిమా ఐ థింక్ చేతిలో ఉన్నప్పుడు మనకి ఆ రిలీజ్ రోజు ఎలా ఉంటుంది, మార్నింగ్ షో ఇలాగ ఒక సినిమా ఉంది అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్ అందరికీ చూపించాలని కోరుకుంటున్నారు. సో డెఫినెట్గా మీ అందరికీ రిలీజ్ కంటే ముందే ఈ సినిమా